లోపలికి ప్రవేశించిన ఆక్సిజన్ ప్రధానంగా మన దేహంలోకి ప్రవేశించినటువంటి ఆక్సిజన్ అనేటువంటిది రక్తంలో ఉన్నటువంటి హిమోగ్లోబిన్ అనే వర్ణద్రవ్యంతో కలిసిపోయి ఆక్సీ హిమోగ్లోబిన్గా మారుతుంది. అంటే రక్తంలో ఉన్నటువంటి హిమోగ్లోబిన్తో కలిసిపోయి ఆక్సీ హిమోగ్లోబిన్గా మారుతున్న కారణంగా మనము ఆక్సిజన్ని మన ఊపిరితిత్తుల నుండి కణజాలాలకు పంపిణీ చేసే ప్రధాన అవయవంగా మనం రక్తాన్ని గుర్తించడం జరుగుతుంది. రక్తంలోని హిమోగ్లోబిన్ కారణంగా ఆక్సీ హిమోగ్లోబిన్గా మారి ఆక్సిజన్ అనేటువంటిది కణజాలాలకి సరఫరా చేయబడుతుంది. అదేవిధంగా శరీర భాగాలకు సరఫరా చేయబడినటువంటి ఆక్సిజన్ అక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలను ఆక్సీకరణ చేసి, ఆక్సీకరణము అంటే మనకు తెలుసు ఏదైనా ఒక పదార్థానికి ఆక్సిజన్ని జత చేయడాన్ని ఆక్సీకరణము అని అంటారు. ఏదైనా ఒక పదార్థం నుంచి ఆక్సిజన్ని తీసివేయడాన్ని క్షయకరణము అని అంటారు. అంటే ఇక్కడ మన కణజాల లోపల ఆక్సిజన్ అనేటువంటిది ఆహార పదార్థాలకు జత చేయబడుతుంది కాబట్టి ఆక్సీకరణము అని అంటారు. ఆ విధంగా జత చేయబడినటువంటి ఆక్సిజన్ ఆహార పదార్థాలను విచ్ఛిత్తి చెందిస్తుంది. విచ్ఛిత్తి చెందించి మనకు కావాల్సినటువంటి శక్తిని అందిస్తుంది. అనగా శ్వాసక్రియ అనేటువంటిది ఒక రకమైనటువంటి ఆక్సీకరణ క్రియ మరియు విచ్ఛిన్న క్రియ. శ్వాసక్రియని మనం ప్రధానంగా ఆక్సిడేషన్ అండ్ డీకంపోజిషన్ చర్యగా మనం చెప్పవచ్చు.